నమస్తే, మీరు చూస్తున్నారు అనంతగిరి న్యూస్. 7 కొండలను 3 కొండలు చేస్తానన్న వ్యక్తి ఏమయ్యారో మనమందరూ చూసామని, లడ్డూ కల్తీకి పాల్పడిన వ్యక్తులను కూడా ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు అని స్వర్ణగిరి ఆశ్రమ గురువు కృష్ణానంద స్వామి పేర్కొన్నారు. నేడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల లడ్డూ కల్తీని నిరసిస్తూ వికారాబాద్ పట్టణంలో రామమందిరం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి తూరు శ్రీలతారెడ్డి మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యంగా ఉండాలి అని, తిరుమల స్వామి వారి లడ్డూను అపవిత్రం చేసిన వ్యక్తులను శిక్షించాలన్నారు. మన ధర్మాన్ని మనం కాపాడుకోనికే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో లడ్డూ ఉద్యమం మొదటిసారిగా బయటకు తీసుకువచ్చిన వ్యక్తి శంకర్ స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మెల్లగా అడుగుతాం.
అందరం కొద్దిగా రౌండ్గా నిలబడాలి. ఆక్రోశం, బాధ నిజంగా వర్ణనాతీతం. కాబట్టి శాశ్వతమైనటువంటి దిశగా పరిష్కార నిమిత్తం ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ తరలి రావడం జరిగింది. ముఖ్యంగా మనకు అతిథులుగా భారత్ మాతాకి జై శ్రీరామ్. ఎండోమెంట్ ఆవేదన, ఆక్రోశం, బాధ నిజంగా వర్ణనాతీతం. కాబట్టి శాశ్వతమైనటువంటి దిశగా పరిష్కార నిమిత్తం ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమానికి హిందూ బంధువులందరూ తరలి రావడం జరిగింది. ముఖ్యంగా మనకు అతిథులుగా శ్రీ పూజ స్వామీజీలు చేయడం జరిగింది. మాన్యులు శ్రీ శ్రీ శంకర్ స్వామీజీ వారు రామచేడు పీఠాధిపతులు, వారు సాధు పరిషత్ తెలంగాణ అధ్యక్షులు. వారు గతంలో వారు అయోధ్య రామ మందిర ఆహ్వానం తీసుకొని బాల ప్రతిష్టకి వెళ్లి రావడం జరిగింది. వారిని ముందుకు రావాల్సిందిగా వేడుకుంటున్నాము. అలాగే శ్రీ 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 పూజ శ్రీ బసిరెడ్డిపల్లి స్వామి వారు, కృష్ణానందగిరి స్వామి వారు కూడా వేయించడం జరిగింది. వారిని కూడా సంతోషం స్వామి అందరూ శిరసు మంచి నమస్కరిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గాను ముఖ్యంగా విషయం తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. బాబు డిస్టర్బ్ అవుతుంది, దూరం జరగాల. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా నేనే 5 సంవత్సరాలుగా పరమ పవిత్రంగా భావించి ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నటువంటి లడ్డు, అలాగే శ్రీవారికి నివేదిస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో మనము అక్షరాల ఆవు కొవ్వుని, పంది కొవ్వుని, అలాగే చేపల నూనెను కలిపి తిన్నాము. స్వామివారికి అదే నివేదన కూడా చేసినాము. కాబట్టి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకేం కూడా ఉండదు. గతంలో దేవాలయాల పైన ఎన్నో 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 దాడులు జరిగినాయి. అన్నింటినీ కూడా సహిస్తూ వచ్చినాము. కాబట్టి ఇది ఎట్లాంటి స్టేజ్ అంటే ఇంకా కుదరదు. మనకి సాక్షాత్తు సనాతన ధర్మంలో 100 తప్పులని క్షమించి ఇంకా కుదరదు అన్నప్పుడు చేతిలో సుదర్శన చక్రానికి పని చెప్పినటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క దారి ఇది. సనాతన ధర్మం నేర్పించినటువంటి శాంతి ఇది. కాబట్టి ఇన్నాళ్ళు సహించినము. ఇప్పుడు కూడా మనము మన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాము. మొదటిది ఇమ్మీడియట్ గా అక్కడ దేవాలయాన్ని సంరక్షణ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను కూడా శాస్త్రోక్తంగా సంరక్షణ చేయాలి. రెండవది ఏంటంటే అక్కడ ఉండేటటువంటి అన్య మతస్థులు ఎవరైతే ఉంటారో, అంటే పరమాత్ముడిని నమ్మని వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి హక్కు లేదు. కాబట్టి అలా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళని వెంటనే అక్కడి నుంచి పంపించేసేయాలి నిర్దాక్షిణ్యంగా. ఇది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తారనేటటువంటిది అది మన పరిధి కాదు, అది ప్రభుత్వం పరిధి, అది చూసుకుంటది. తర్వాత ముఖ్యంగా ఈ దేవాలయాలని ఎండోన్మెంట్ పరిధిలోంచి తొలగించాలి. ఒక ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలి. మన దేవాలయాలని ఇక పైన హిందూ సమాజానికి అప్పగించాలి. ఆ తర్వాత దేవాలయాల భూములలో, దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులలో ఇక పైన ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీలు లేదు. ప్రభుత్వం కూడా అడుగు పెట్టడానికి వీలు లేదు. అది హిందూ సమాజంది, హిందువులకు సంబంధించినటువంటిది. కాబట్టి ఈ డిమాండ్ కూడా మనం ముందు పెడతా ఉన్నాం. అంతేకాదు ఒక్క దేవాలయం మొదలు పెడితే అనేక దేవాలయాల లిస్టు మన ముందుకు వస్తా ఉన్నది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో గత 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సరుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి నిజంగా పవిత్రమైనటువంటి వస్తువుల, వాటిపైన క్లీన్ చిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అది మనం ప్రభుత్వానికి నివేదించుకుంటున్నాం. ఖచ్చితంగా మనకి అన్ని దేవాలయాల్లో వాడేటటువంటి వస్తువుల పైన మనకి పరిశుద్ధత ఉన్నదా లేదా మనకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఆవేదన, ఇది ఆక్రందన. ముఖ్యంగా గుడుల దగ్గర వ్యాపార
సాధించినము. చాలా మంది అనుకుంటారు హిందువులు శాంతి కాముకులు, హిందువులకి శాంతి ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏం చెయ్యరులే అని చెప్పేసి. నిజంగా సహనం ఎక్కువే మనకి, అన్ని క్షమిస్తూ వస్తూ ఉంటాము. అంటే ఎవరు అన్నారంటే అటు చూడండి ఇటు చూడండి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి ఎవరో వాళ్ళు చేసిన పాపం వాళ్ళే గుడుస్తారు, దేవుడు చూసుకుంటాడు, మేమేం చేస్తాం అనే జాతి రాయిది అని. అది 100 మంది నిలబడి ఉన్నా ఎన్ని తప్పులు చేసినారే తప్పురా బాబు అది దేవుడు చూసుకుంటాడు. పాపము దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు రా, నీకు శిక్ష విధిస్తాడు రా అని చెప్పి ఒక క్షణంలో తనే లేచి వాడు అనుకుంటాడంట దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, పై నుంచి వస్తున్నాడా, పక్క నుంచి వస్తున్నాడా, వెనకాల నుంచి వస్తున్నాడా, చుట్టూ చూస్తూ ఎప్పుడు వస్తాడులే వీళ్ళు అట్లనే అంటారు, ఆ దేవుడు వచ్చేది లేదు మనం శిక్షించేది లేదని చెప్పేసి. కానీ ఒక క్షణం ఆగి ఎవడైతే అంతసేపు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు, అయ్యా తప్పు అని చెప్పేసి దేవుడు క్షమించడు నిన్ను శిక్షిస్తాడు అని చెప్పినటువంటి వాడే తిరగబడి వాడిని శిక్షిస్తుంటే అదేంటా బాబు దేవుడు వస్తాడని చెప్పి నువ్వు కొడుతున్నావు అంటే, అయ్యా నా ధర్మము దేవుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, ప్రతి జీవిలో పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి వేచి ఆ పరమాత్ముడు క్షమాపణ చేసి ఒక క్షణం అది దాటిన క్షణం అహం బ్రహ్మాస్మి కాబట్టి నేనే దేవుణ్ణి రా, నాకు నా దైవం ఇదే చెప్పి పంపించిండు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తా అని చెప్పిండు. ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని అయ్యా తస్మాత్ జాగ్రత్త, ఎవరైనా కూడా నీ పాపం పండితే ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సి ఉంటది. హిందువులకి ఐక్యత లేదు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది అబద్ధం. ఎందుకంటే ఎక్కడైనా కూడా జరిగేటటువంటి సంఘటనలు చూస్తే ఏదైనా మనం ఈ రోజు వరకు సాధించుకున్నాం, ఖచ్చితంగా శాంతిగా సాధించుకున్నాం, ఏ హింసకి మనము పాల్పడలేదు, ఏ రాజ్యాంగబద్ధంగానే సాధించుకున్నాం. కాబట్టి ఇక పైన కూడా సాధించుకుంటాము, మనకు ఆ దమ్ము ఉంది, మనకు ఆ ధైర్యం ఉంది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ గతంలో చేపట్టినటువంటి ప్రతి లక్ష్యాన్ని కూడా ఎంత పీరియడ్ అయినా ఉద్యమము చేపట్టిన తర్వాత మధ్యస్థంగా వదిలేసింది లేదు, భవిష్యత్తులో కూడా వదిలేదు. ఈ విషయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుని ఉన్నది. ఇది ఎంతకాలమైనా కూడా పోరాటం చేసి సాధించే వరకు వెళ్తా ఉన్నది. కాబట్టి హిందువులందరూ సంఘటితంగా ఉండాలి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలా, హిందూ సంఘటిత శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా మనం కలవాలా. ప్రతి వారం ఇదే గ్రామ స్థాయిలో కూడా ప్రతి వారం హనుమాన్ చాలీసా పారాయణం అని ఎన్నటించో దేవాలయాల కేంద్రంగా చెప్తా ఉన్నారు. ఇకపైన భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గాలు జరగద్దు అంటే ఖచ్చితంగా ఆ విషయం పాటించాలి. ముఖ్యంగా భగవద్గీతకు సంబంధించినటువంటి ఇది ప్రాంతం ఇచ్చినటువంటి పిలుపు. ప్రతి దేవాలయాల్లో ఇకపైన కనీసం 15 రోజులకు ఒకసారి భగవద్గీత పారాయణ జరగాలి. ఈ 2 లక్ష్యాలను ముందు పెట్టుకుని వెళ్తే హిందువుల సంఘటిత శక్తిని ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుందాం. సేవ, సురక్ష, సంస్కారంతో మనిషి మనసు, ఆలోచన, దేహం, ఆహార్యం, నడవడి అన్ని విషయాల్లో సంస్కారవంతమైనటువంటి వాళ్ళు హిందువులు. కాబట్టి హిందువుల లక్ష్యం నెరవేరుతుంది. ఖచ్చితంగా ఆ నమ్మకంతో ఉందాం. శ్రీవారు మనకు అండగా ఉంటారు అండ్ ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని సాధించుకుంటాం. తర్వాత మాట్లాడవలసిందిగా పూజ్య స్వామీజీల వారిని, శంకర్ స్వామి గారిని వేడుకుంటాం. జై జై శ్రీరామ్, గోమాతా కీ, భూమాతా కీ, భారత్ మాతా కీ. ప్రియమైనటువంటి హైందవ భక్తులందరికీ, ఆత్మ బంధువులందరికీ పాదముల నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు దీనికి రావడం కూడా చాలా సంతోషం. విజయవాడకి వెళ్ళి మొన్ననే ఖండించి వచ్చాం, 3 రోజులైతుంది. కనుక ముఖ్యంగా హైందవులంతా ఏకతాటిపైకి రావాలి. కలియుగ దైవమైనటువంటి శ్రీమన్నారాయణునికి కొవ్వు పదార్థంతో కూడినటువంటి లడ్డును నైవేద్యంగా ఎక్కించాం. ఇన్ని రోజులు మహాపాపము, వారి యొక్క పాపము వండిపోతుంది అది తొందరగా. తిరుపతి కొండలు 7 కొండలు కావు, 3 కొండలు అన్నోళ్ళు ముగింపైపోయింది, ఇప్పటికే లేరు. ఇక ఇల్లు కూడా మిగిలారు ఇక్కడయ్యా. కనుక ఎప్పటికీ మనము వివేకానందులు లేక మౌనం పాటించడంగా శివాజీ దాకా తయారు కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక శివాజీ కావాలి, ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా తయారు కావాలి. అప్పుడే మన హైందవ ధర్మం నిలబడుతుందన్నమాట. కనుక ప్రతి హిందూ దేవాలయంలో కూడా ప్రతి హైందవులకే
ఉద్యోగం ఉండాలి, ముఖ్యమైనటువంటిది అది. ఇతర మతస్థులను రాజకీయంలో నిలబడితే కూడా ఎన్నుకోవద్దాలను, ఎప్పుడు కూడా ఎన్నుకోవద్దు వారిని. అటువంటి నాయకులు ఎన్నుకునేపాటికే అటువంటి పదార్థాలు కల్పనకి వాళ్ళకి శాంతితో ఇచ్చిన వాళ్ళమైన మనం. కనుక ఈ రాజకీయంలో నిలబడే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా హిందువా కాదా అని ఆచరించి అని చూసి వారిని ఎన్నుకుంటే మన దేవాలయాలు బాగుపడతాయి. ముఖ్యంగా అదేవిధంగా అందరికి తెలియజేయడం సామూహిక చాలా వచ్చారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మన మక్కకు పోవాలంటే మనకు స్థానం ఉన్నదా? స్థానం ఉందా? మక్కకు పోవాలంటే లేదు కదా, లేదు. మరి మా తిరుపతికి పోవాలంటే అందరికి స్థానం ఉన్నది. చూడండి ఎట్టున్నది. వాళ్ళకు ఒక రాజకీయం, మనకు ఒక రాజ్యం. రాజ్యాంగం వేరే వేరే రాయలే కదా, ఒకే విధంగా ఉంది కదా. ఏ చర్చికైనా పోతామా? మన వాళ్ళు నా దానికి కృష్ణగిరి క్షేత్రానికి ఎందరో వస్తుంటారు, పాస్టర్ కూడా వస్తుంటారు. పాస్టర్స్ ఎందుకు? క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ స్పెషలిస్ట్ నేను. కాబట్టి వాళ్ళు నోటి తీర్థం వేసుకోరు, నోటికి పొట్టు పెట్టుకోరు. చూడండి అటువంటి వాళ్ళు ఏమనాలి మనము? ఐదవ కాదు. అది ఆలోచించండి. ప్రతి దేవాలయంలో హిందువులు ఉండాలి, మొత్తము అక్కడ ఉన్న ఉద్యోగస్తులంతా హిందువులు ఉండాలి. రాజకీయం మాత్రము మన దేవాలయంలో ఉండకూడదు. ఇంతకు ముందు మన మాత చెప్పారు. కాబట్టి మనకే సర్వాధికారాలు ఉండాలని తెలియజేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో హిందూ మతం గురించి చాటింపు చేయండి. హిందూ అంటే హిందూ మహాసముద్రం ఎంత పెద్దదో అంత పెద్ద మతం మనది. హిందూ మహాసముద్రం అంతులేంది. కానీ ఇతర మతాలు గంగా, యమున, సరస్వతి నదులు లేక ఆ నదులన్నీ పారుకుంటూ పోయి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలవాలి లాస్ట్కి వస్తే. కానీ ఈ సముద్రమే పోయి నదుల్లో కలిసినట్టు కలుస్తున్నారు అన్నమాట. ఒక బాబీషన్ తీసుకోవాలంటే ఒక రొట్టె ముక్కకు మరణమందు అంటించి నోట్లే పెడతారు ముందు. ఇవాళ ఎంత చెప్పినా ఇనరాళ్ళు అలా కలిసినాక. అట్లాగా మరి తిరుపతి లడ్డులో కూడా కలిపి అందరికి మరణ మందు పెట్టినట్టు చేసి పారేసారు మన్నాళ్ళు. కనుక జ్ఞానముతో జ్ఞాన నేత్రం తెలిసి ప్రతి ఒక్కరు తెలియపరులు అవుతారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. జై భారత్ మాతాకి. ఋషులు తాపసికులు ఎంతో తపస్సుతో తమ శక్తితో అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్మించేసుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వాటిని ఆధీనంలోకి తీసుకొని దేవాలయాలను నిర్వీర్యం చేస్తున్నాయి. కేవలం అక్కడ ఉన్నటువంటి డబ్బును దోచుకోవడానికి మాత్రమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కాబట్టి హిందూ బంధువులారా ఇకనైనా ఆలోచించండి. కేవలం హిందువులపైన సెక్యులరిజం అనేటువంటి ఒక భావనని రుద్దుతున్నారు. మన దేవుళ్ళని, మన దేవాలయాలని హిందువులకు కాకుండా చేస్తున్నారు. దానిపైన బాగా ఆలోచించాలి. మన దేవాలయాలు మన దేవాలయాలను మనమే పాలించుకోవాలి. మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి. అన్ని మతస్థులకు బోర్డులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి బోర్డులు ఉన్నాయి. మరి మనకొక బోర్డు కావాలన్నా వద్దా? మనకు బోర్డు ఉండాలన్నా వద్దా? మరి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చినటువంటి దేవాలయాలను పాలించడానికి దేశవ్యాప్తంగా ఒక బోర్డు అనేది ఉండాలి. అది సనాతన ధార్మిక రక్షా బోర్డు అనేది ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో ఆధ్యాత్మికవాదులను, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను, అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ మఠాధిపతులను, పీఠాధిపతులను, సామాజిక కార్యకర్తలను చేసి దేశవ్యాప్తంగా హిందువులను, హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా ఒక సనాతన ధార్మిక రక్ష బోర్డును ఏర్పాటు చేయాలని ఈ వికారాబాద్ కేంద్రంగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ కబంధ హస్తాల నుండి కూడా దేవాలయాలను విముక్తి కల్పించాలని ఈ కేంద్రంగా తెలంగాణలోని ఆలయాల్లో ఒకసారి అక్కడ అంత వ్యవస్థ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవస్థ అంటేనే పక్కడబంది వ్యవస్థ. అంతటి దేవస్థానంలోనే ఆవు మాంసం, పంది మాంసం కల్పించారంటే ఇది నిజాం ప్రాంతం. ఇంత నిజాం ప్రాంతంలో ఇంకా మన దేవాలయాల ప్రసాదాలని హలాల్ చేయాలనే నమ్మకం ఏమున్నది? కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలోని ప్రతి దేవాలయంలో అన్ని మతస్థులను వెంటనే తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ వికారాబాద్ కేంద్రంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేవాలయాల్లో తెలంగాణలోని ప్రతి దేవాలయాల్లోని ప్రసాదాన్ని పరీక్షించాలని, దానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దేవాలయాలు మనవి, అక్కడ పూజలు మనవే, కానీ మన దేవాలయాల చుట్టుముట్టు ఎవరు ఉన్నాయి అబ్బా? ఎవరు ఉన్నాయి?
పూలు వాళ్ళే, పండ్లు వాళ్ళే, అన్ని వాంతగా ఉంటాం. వాడు ఉమ్మి వేసాడు తెలియదు, నాకి పెట్టాడు, తిన్నాం వీడియోలో చూస్తున్నాం. వాడు ఖర్జూర పండ్లు తిని తిని పెడుతున్నాడు, పండ్ల మీద ఉమ్ముస్తున్నాడు, పూల మీద ఉమ్ముస్తున్నాడు. మనమేమో ఇంత పవిత్రంగా మడి మీద పోయి దేవాలయాలకి పోవులకు పోతే ఉమ్మి పెట్టిన దేవునికి పెడుతున్నాం. మరి దేవుడన్నా సంతోషిస్తాడా? కాబట్టి హిందూ బంధువులారా, మనం పుష్పం పత్రం ఫలం తోయం మనం దేవునికి సమర్పించాలి, భక్తితో ఉన్నటువంటి మనసు, పరిశుద్ధమైనటువంటి మనసుని. కాబట్టి దేవాలయానికి వెళ్తే మేము పండ్లు తీసుకుపోవాలి, పూలే తీసుకుపోవాలి, టెంకాయనే ఖచ్చితంగా తీసుకుపోవాలి అనుకోకండి. కేవలం హిందూ బంధువుల మాత్రమే మీ పూలు పండ్లు కొనుకొని ఆ దేవునికి అర్పించండి. అప్పుడే అది పరిశుద్ధమైతుంది. లేకుంటే ఆ పాపంలో మీరు కూడా భావంతులైతారు. దేవాలయాలు మనవి, దాని చుట్టుముట్టు దుకాణాలు మనవి కావు. కాబట్టి దేవాలయానికి వెళ్ళండి, భక్తితో కొల్చండి, అది మన బాధ్యత. ముఖ్యంగా ఇంకో విషయం జరుగుతుంది. కేవలం పూజారులు కూడా, నేను ఇక్కడ ఆవేదనతో చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా పూజారులు కనుక నా వాయిస్ వింటుంటే, మీరు దేవాలయాలకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ప్రార్థనా మందిరాల్లో వాళ్ళ మతం గురించి ప్రచారం చేసుకుంటుంటే, మన దేవాలయాల్లో మనం చెడ్డకోపం పెట్టి కేవలం పైసల్ని చూస్తున్నాం, వాళ్ళ గోత్ర నామాలు చెప్పి మనం బతుకుతున్నాం. అది తప్పు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మన హిందువులకు మన హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పించాలి, మన వీర నారుల గురించి అవగాహన కల్పించాలి. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వారంతా మీరెంతో నిశ్శబ్దంగా ఉన్నారు. మన హిందువులను అణిచివేయించడానికి ప్రతి ప్రార్థనా మందిరంలో హిందువులను ఏ విధంగా అనగదొక్కాలని ప్రతి నిమిషం వారు ఆలోచిస్తుంటే మన వాళ్ళని మనం మెలుకలేకపోతున్నాం. కాబట్టి హిందూ బంధువులారా, నేను పురోహితులకు, అర్చక పురోహితులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దేవాలయానికి వచ్చినప్పుడు వారికి హారతి కాదు, గోత్రనామాలతో పూజ కాదు, హిందూ ధర్మాన్ని రక్షిస్తామని ఒక సంకల్పం చేయించండి, మేము మీకు ప్రార్థిస్తున్నాం. కాబట్టి హిందూ బంధువులారా, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిలదీయండి. మీరు డబ్బులు ఇస్తేనే మీరు దర్శనం కల్పిస్తున్నారు. నేను మొన్న కాణిపాకం వెళ్తే 100 రూపాయలు ఇచ్చినోనికి 100 గజాలు నడుచుడు, ఫ్రీ ఇచ్చినోనికి కిలోమీటర్ నడుచుడు, 200 ఇచ్చినోనికి 50 గజాలు నడుచుడు, ఇట్లాంటి వ్యవస్థ ఉంది. అంటే కావాలనే హిందువులు డబ్బులు పెట్టాలని ఒక దుస్సంకల్పంతో వాళ్ళని కిలోమీటర్లు నడిపిస్తారు దేవాలయాల్లోనే. ఇది ఎందుకు అంటే హిందువులను దేవాలయాలకు దూరం చేయాలనే ఒక పెద్ద కుట్ర ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. కాబట్టి ఆ కుట్రని మనం భగ్నం చేయాలి. మన ఒకటే సంకల్పం, హిందూ ధర్మ పరిరక్షణే. ప్రాణాలైనా